దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 45వ అధ్యాయము 3వ వచనం. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మంచి మాట అంటాడు. ప్రభువా, నీవు మా కొరకు ఏమి సిద్ధపరిచావో మా కంటికి కనపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అయితే ఇప్పుడు ఆత్మ కలిగిన మాకు అవి కనిపిస్తున్నాయి అంటాడు. చూడండి, రహస్యమందు దాచిన స్థలములు అనలే, స్థలములలో అన్నాడు. ఆయా స్థలములలో అంటే ఏంటి దాచిపెట్టాడు? ధనమును. ఏమిటా ధనము? భౌతిక సంబంధమైన ధనం గురించి ప్రభు మాట్లాడట్లేదు. ఎప్పుడు కూడా ప్రభు ఆ విషయాల్లో మాట్లాడాడు కూడా. ఆయన మాట్లాడితే ఆత్మ సంబంధమైన ధనం గురించి మాట్లాడతాడు, ఆత్మ సంబంధమైన సౌందర్యం గురించి మాట్లాడతాడు, ఆత్మలను గురించి మాట్లాడతాడు ప్రభు. ఇప్పుడు ఆత్మీయతల్లో మనం అభివృద్ధి చెందాలన్నా, ఆత్మలను సంపాదించుకోవాలన్నా ఆయన ఆయా స్థలాలలో దాచిపెట్టాడు. అవి మరుగుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం కనుగొనాలి అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. అవి ఎలా వెలిగింపబడతాయి? మనము రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత మనకు ఆ మరుగైన స్థలాలు మనకు కనిపిస్తాయి. చూడండి, దేవుడు అపోస్తలుడైన పౌలుతో అంటాడు. పౌలు ఎప్పుడైతే ప్రభువును చూసి నన్నేం చేయమంటావు ప్రభువా అని అడిగినప్పుడు, నీవు అననీయ దగ్గరికి వెళ్ళు, అక్కడ నీవు ఏం చేయాలో బోధపడుతుంది అన్నాడు. ఎప్పుడైతే సౌలు అననీయ దగ్గరికి వస్తాడో, అతడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అప్పుడు ప్రభు అననీయతో అంటాడు, ఇతడు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇతడు నా నామము భరించుటకు, ఇతడు తన కొరకు నేను ఎక్కడైతే ధనాన్ని దాచిపెట్టానో ఆ ధనమంతటిని నేను చూపిస్తాను అన్నాడు. ఆ ధనాన్నంతా చూపిస్తానన్నాడు. అప్పుడు పౌలు గారు అంత గొప్ప పేరు, ఖ్యాతి, మధ్యాకాశంలో ప్రభుముఖ దర్శనం చేయటానికి యోగ్యుడిగా మార్చబడ్డాడు. అంతవరకు హింసకుడు, హానికరుడు, దూషకుడు, అంత చెడ్డ పేరు కల్లోడు అంత గొప్ప పేరు తెచ్చుకోవటానికి దేవుడు దాచి ఉంచిన ధననిధులను చూడగలిగాడు, సంపాదించుకోగలిగాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధమైన ధనం గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైన ధనం గురించి నీవు ప్రభు దగ్గర ప్రయాసపడగలిగితే నిశ్చయంగా ఆయన ఎక్కడెక్కడ దాచిపెట్టాడో వాటన్నిటినీ నీకు ఇస్తాడు. అలాంటి దర్శనంతో ప్రభు ఈ ఉదయకాలం మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్.